తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ముని దిలీష్ దానన్నా. అందరికీ నమస్కారం. తను ఎంపిక చేసుకున్న పాట రచన కొసరాజు రాఘవ చౌదరి గారు, సంగీతం వేద గారు, గానం ఘంటసాల మాస్టారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు. అవే కళ్ళు సినిమా నుంచి మా ఊళ్ళో పడుచుంది అది విషయం. మా ఊళ్ళో ఒక పడుచుంది, దెయ్యమంటే భయమన్నది. దెయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చెమ్మచక్క 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 హోయ్ మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ హోయ్ చెమ్మచక్క 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 హోయ్ మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ హోయ్ బలే 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 బలే. మా ఊళ్ళో ఒక పడుచుంది, దెయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. కంటి మీద కునుకురాదు బావా అంది, కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. హోయ్ లాయ్ లల లాయ్ లల లల్ల హోయ్ లాయ్ లల లాయ్ లల లల్ల హోయ్ లాయ్ లల లాయ్ లల లల్ల లల 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 లల. కంటి మీద కునుకురాదు బావా అంది, కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యా. హటికే 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 అరే బచకే 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 హటికే 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 అరే బచకే 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 హోయ్ బలే 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 బలే. మా ఊళ్ళో ఒక పడుచుంది, దెయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. బుర్రి పిట్ట తురుమంటే బాబో అంది, అత్త కొడుకుని అరోబోకులే పిల్ల అన్నాడు. హోయ్ లాయ్ లల లాయ్ లల లల్ల హోయ్ లాయ్ లల లాయ్ లల లల్ల హోయ్ లాయ్ లల లాయ్ లల లల్ల లల 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 లల. బుర్రి పిట్ట తురుమంటే బాబో అంది, అత్త కొడుకుని అరోబోకులే పిల్ల అన్నాడు. ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యా. హటికే 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 అరే బచకే 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 హటికే 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 అరే బచకే 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 హోయ్ బలే 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 బలే. మా ఊళ్ళో ఒక పడుచుంది, దెయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నాడు నేనున్నాలే పదమన్నాడు. చెమ్మచక్క 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 మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ చెమ్మచక్క 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 మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ చెమ్మచక్క మల్లె మొగ్గ చెమ్మచక్క మల్లె మొగ్గ చెమ్మచక్క మల్లె మొగ్గ చెమ్మచక్క మల్లె మొగ్గ బలే 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 బలే. ధన్యవాదములు. సూపర్గా పాడావు, బ్రహ్మాండంగా పాడావు. ఈ పాట నాకు చాలా ఇష్టం. నేను ఐ థింక్ 6th క్లాస్లో ఉన్నప్పుడు చూశాను సార్. ఇది మా అమ్మమ్మ గారి ఊళ్ళో హారర్ సినిమా
ఆ డిటెక్టివ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అసలు భయం నిద్ర పట్టదు చాలా సఫర్ అయ్యాం. బట్ ఈ పాట మటుకు చాలా బాగుంటుంది. నాకు ఇప్పటికీ పల్లవి చరణాలన్నీ కంఠతం వచ్చు. బ్రహ్మాండంగా పాడావు బ్రదర్, సూపర్. థ్యాంక్ యూ సార్. ముందు వాళ్ళకి నేను జేజేలు చెప్తున్నాను, ఎందుకంటే పాడుతూ పాడుతూ మధ్యలో చప్పట్లు కొట్టాలి. మైకులన్నీ కింద పెట్టేసి చప్పట్లు కొట్టి మళ్ళీ మైకులు తీసుకొని పాడేటప్పుడు కరెక్ట్గా అందులో హార్మోనీ కూడా ఉంది పాడడం. తర్వాత బాలుగారు ఒకసారి ఇప్పుడు ఈ మ్యూజిక్ మీరు అన్నట్టు ఇప్పుడు వేదా గారు నాకు పెద్ద పరిచయం లేదు. ఆ రోజుల్లో ఇట్ సపోజ్ వెరీ మోడర్న్ ఆర్కెస్ట్రా లాగా ఉంది. ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ ది వెస్టర్న్ సాంగ్స్. అలాగే ఆయన చాలా గొప్ప కంపోజిషన్స్ కొన్ని చేశారు, క్లాసిక్స్. కానీ ఆయన పనిచేసిన సంస్థ ఎక్కువగా చేసిన సంస్థ మోడర్న్ థియేటర్స్. ఆ తర్వాత ఏవిఎంలో కొన్ని చేశారు. ఎందుకో ఆయన రాగానే మాకు ఆ ఇంగ్లీష్ పాట చేసి పెట్టు, ఈ హిందీ పాట చేసి పెట్టు అని అలా చేసి సృజనాత్మకంగా చంపేశారు. ఏమైనా సర్వైవల్ కోసం అని ఏదైనా చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ దిస్ ఇస్ వెరీ మోడర్న్ సాంగ్. మోడర్న్ సాంగ్ ఆ రోజుల్లో 67 చాలా మోడర్న్. నేను అప్పుడే వచ్చాను, కొత్తగా వచ్చాను. బాగుంది, ఏం ప్రాబ్లం లేదు, ఫస్ట్ క్లాస్. ఫస్ట్ చరణం ఓ లమ్మో గైరమ్మో, ఫస్ట్ చరణంలో మాత్రం కొంచెం ఆ నోట్ అటు ఇటు అయింది. బట్ మిగతా అంతా ఇది వైఖరి, యాటిట్యూడ్ ఈజ్ వెరీ గుడ్. ఈ పాటకి ఏం కావాలి? ఆ మజా, ఎంజాయ్మెంట్. పాపం నువ్వు పాడుతున్నప్పుడు ఎఫెక్ట్ రెండో వాయిస్ ఇవ్వడం కోసం ఆ తమ్ముడు కూడా వచ్చాడు. అది ఆ కామ్రేడియరీ అంటాం చూసాం మనం, ఆ స్నేహశీలత చాలా అవసరం. నా ఆరోగ్య రహస్యం అదే డాక్టర్ గారు, వీళ్ళతో ఎక్కువ పని చేయడమే. నాకు ఐ గెట్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ అవుట్ ఆఫ్ దట్. వండర్ఫుల్ సార్, చాలా చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడెప్పుడు పాడుతుంది, ఇక షూటింగ్ వస్తున్నాను కాసుకొని ఉంటాను. నేను కూడా అసలు నా ఏజ్ వాళ్ళతో తిరగను సార్, నా ఏజ్ వాళ్ళతోనే. కరెక్ట్, చిన్న వాళ్ళతోటి. రైట్, వెరీ రైస్ అన్నా. నాకు ఆత్మకథలు చదవడం బాగా ఇష్టం. నౌషాద్ మీద ఒక బయోగ్రఫీ చదువుతున్నాను ఈ మధ్య, మీకు దొరికితే చదవండి. నౌషాద్ మ్యానీ అని బుక్ ఉంది, రాజు భరతన్ రాశాడు, మంచి మ్యూజికల్ ఎనలిస్ట్ ఆయన. దాంట్లో నౌషాద్ ఒక పేజ్ మొత్తం బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఆయన అన్న మాటలు, ఒక పాట, ఆ పాట కూడా మీరు పాడాలి, అందుకనే చెప్తాను నేను. ఆయనకి లతా మంగేష్కర్, మొహమ్మద్ రఫీ తప్ప ఇంకెవరు కనపడరు. ఆయన రేంజ్ అలాంటిది. నౌషాద్ ఒకప్పుడు ఏలేశాడు, మీ అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద జీనియస్ ఆఫ్ హిందీ మ్యూజిక్. ఆయన బాలు గారితో ఒక పాట పాడించుకున్నాడు. ఆ పాటకు అసలు హీ కుడ్ నాట్ బిలీవ్ దిస్ సాంగ్ వాజ్ సంగ్ బై ఏ జెంటిల్మెన్ ఫ్రమ్ సౌత్ హూ డస్ నాట్ హ్యావ్ ఏ ట్రెడిషన్స్ ఇన్ వాట్ యు కాల్ ఫుట్ఫోల్డ్ ఇన్ ద ట్రెడిషనల్ మ్యూజిక్. వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని స్టూడియోకి తీసుకొచ్చి బాలు గారికి పరిచయం చేసి ఆయన చాలా గొప్పగా రాశారు. ఒక పేజ్ మొత్తం రాశాడు. అది నేను మొన్న ఫోటో తీసి బాలు గారికి పంపించాను. ఆ పాట ఒకసారి పిల్లలందరికీ చెప్తుంటాను, అది సింగిల్ టేక్ ఓకే అయింది. సింగిల్ టేక్. ఆయన అన్నారు దో పోర్షన్స్ కరే బాలూజీ, తాన్ కావాలా సపరేట్, అవి సెకండ్ హాఫ్ విడిగా తీసుకుందాం. ఇదండి సరే ఒక్కసారి ట్రై చేస్తాను, ఫుల్గా పాడతాను, తప్పైతే ఇంకో టేక్ తీసుకుందాం అన్నాను. ఫస్ట్ టేక్ కంప్లీట్గా లైవ్ రికార్డింగ్ అండి. ఫస్ట్ టేక్ అయిపోయింది, 8 నిమిషాల పాట. అది ఇప్పటికి మేము స్టేజ్లో పాడుతుంటాం. అయిపోయిన తర్వాత ఒక 15 సెకండ్లు లోపల నుంచి ఇంటర్కంలో ఏం తెలియలేదు. ఈ 15 సెకండ్లో ఏమనుకున్నానంటే బాగాలేదనుకున్నారు ఆయన అని. సడన్లీ ఇంటర్కమ్ బాలూజీ ఐ థింక్ ఇట్స్ ఓకే ఫర్ మీ, ప్లీజ్ కమ్ ఇన్ అన్నారు ఆయన. మరి ఈ 15 సెకండ్లు ఎందుకు డిలే అయిందంటే, ఒకవేళ ఆయన తొందరపడి ఏమైనా నిర్ణయం తీసుకుంటానని పక్కన ఉత్తమ్ సింగ్ని కండక్టర్ని లోపలికి పిలిచి, తర్వాత శర్మ గారు రికార్డిస్ట్ని పిలిచి, నాకు బాగుంది మీకుందంటే, మాకు ఇట్స్ వెరీ ఫైన్, వై షుడ్ యూ టేక్ అనదర్ టేక్ అన్నారు. ఆర్కెస్ట్రా వాళ్ళందరూ లోపల లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు, ఎందుకంటే చాలా కష్టం ఆయన దగ్గర పాడడం, ఫస్ట్ టేక్ ఓకే అవ్వడం కాలేదు అని. ఆయన దాంట్లో రాస్తూ ఏమన్నారంటే, అందరూ బాలుని కిషోర్ కుమార్ ఆఫ్ సౌత్ అనేవాడు, నేను ఆ కష్టపడే రీతి, ఆ పద్ధతి, పాడే పద్ధతి ఒక రఫీలోనే చూశాను. రఫీ గారు వచ్చినప్పుడు నేను ఆ ఫ్యామిలీని అంతా తీసుకొచ్చేవాడిని రికార్డింగ్ థియేటర్కి. ఇవాళ బాలాజీ అన్నాడు ఆయన, బాలాజీ వస్తున్నారు, ఎట్లా పాడతాడో మీరు రండి అందరూ చూడండి ఆయన పాడడం అని నేను ఆ ఫ్యామిలీ అంతా తీసుకొచ్చేది. సభీ మిల్నే కో మిల్తే మగర్ जब दिल से ताना तो मोहब्बत करने वाले तो बड़ी मुश्किल से मिलते हैं. तेरी पायल मेरे गीत, तेरी पायल मेरे गीत,
तरे दरे दाना ताना ना तेरी पायल मेरे गीत. This was the song. So kind of him. ఆయన చాలా గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు నాకు. మహానుభావుడు. సంతోషం నాకు. బాగా పాడారు, మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు. విల్ రన్. వెల్ డన్. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.